ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బీహార్లో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి బీహార్ ఐజీ ఎం సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు పాట్నా సివిల్ కోర్టు నిరాకరించింది. ఏపీ పోలీసులు అనుసరించిన విధానంలో తీవ్రమైన లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేస్తూ ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2024లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో విచారణ నిమిత్తం ఏపీ పోలీసులు నిన్న పాట్నా చేరుకున్నారు. 2021లో తనకు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని రఘురామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ A7గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీ సిఐడిలో డీఐజీగా డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. పాట్నాలోని శాస్త్రీనగర్లో ఉన్న సునీల్ నాయక్ నివాసానికి నిన్న చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాట్నా అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోరారు. అయితే ఏపీ పోలీసుల బృందం సరైన అరెస్ట్ వారెంట్ కానీ అప్డేట్ చేసిన కేసు డైరీ కానీ సమర్పించలేదని కోర్టు గుర్తించింది. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రమైన విధానకరమైన లోపంగా పరిగణించింది. ఈ కారణాలతో ట్రాన్సిట్ రిమాండ్ను తిరస్కరిస్తూ సునీల్ నాయక్ను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.